ఇప్పుడు టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం. అరకప్పు వేరుశనగ గుళ్ళు, 4 టమాటాలు, 1 కప్పు తరిగిన కొత్తిమీర, 10-12 పచ్చిమిర్చి, నిమ్మకాయ చింతపండు, 4-5 వెల్లుల్లి రేఖలు, 50 గ్రాముల బెల్లం, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇవన్నీ ఫస్ట్ తాలింపు వేసేయాలి. పోయిందండి, వేడెక్కిపోయింది. ముందు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చెట్పటమన్నాక మినపప్పు వేసాను. తర్వాత 4 వెల్లుల్లి రేఖలు, పచ్చడి తాలింపు వేసుకున్నాక ఈ మూకుల్లోనే మనం పచ్చడికి వేపేసుకున్నాం. అందుకని ఫస్ట్ తాలింపు చూపిస్తున్నాను. తాలింపు వేపేసి పక్కన పెట్టేస్తారా? తాలింపు వేసి మూకుల్లో తీసేసి తర్వాత దీంట్లోనే ఆయిల్ వేసి పచ్చడి రెసిపీస్ అనేవి వేసుకున్నాం. నేనైతే తాలింపు ఎలా వేస్తానో మీరు ఎలా వేస్తారో చెప్పండి. అంటే పచ్చడికి ముందు తాలింపు వేసుకుంటారా తర్వాత వేసుకుంటారా చెప్పాలన్నమాట. అంటే మూకుడు మళ్ళీ ఇంకోటి పెట్టడం ఎందుకని ఇందులోనే వేసేస్తున్నాను నేను. లేకపోతే విడిగా పెట్టుకోవచ్చు తాలింపు. వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ఈ గుళ్ళు వేగిన తర్వాత వేస్తారా? తర్వాత కొత్తిమీర, తర్వాత టమాటా, పచ్చిమిర్చి వేసి ఇలా తెల్లగా అయ్యేదాకా నాటు పెట్టుకోండి. పచ్చిమిర్చి పేలుతాయి. నేనైతే నాటు పెట్టుకున్నాను. తర్వాత కొత్తిమీర, వాటర్ పోయిన వెంటనే తీసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలా? ఇలా పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత టమాటాలు వేసుకున్నాం. ఆయిల్ వేసుకోవాలేమో. కొద్దిగా 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే మళ్ళీ టమాటాకి సరిపోద్ది. ఇందులోనే ఈ ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటే పచ్చి వాసన పోతాయి. కొద్దిగా పచ్చి వెల్లుల్లి దెబ్బలో 1 అరడజన్ వేసుకుంటే సరిపోద్ది. చింతపండు కూడా వేసుకుంటే మగ్గిపోద్ది. ఇది పూర్తిగా వేగక్కర్లేదు, సగం వేగితే చాలు. టమాటా పూర్తిగా ఉడకక్కర్లేదు. ఈ నూనెలో సగం మగ్గితే సరిపోద్ది. ఓకే, అయిపోయింది. వేగిపోయింది, మగ్గిపోయినాయి టమాటాలు. ఇంకంటే స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకుని మిక్సీలో వేసుకుందాం. ఓకే, ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది. సరిపోద్ది. ఇవన్నీ నేను చెప్పినవి కాకుండా కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి దీంట్లో. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, బాగుందా చట్నీ? చాలా బాగుంది.